ప్రతి ఒక్కరికి లైఫ్ ఉండేది ఒక్కటే. ఎందుకు ఎవరు మాట్లాడతలేదని బాధపడటం, ఎందుకు ఎవరు మనతో కలవట్లేదని ఆలోచించడం, ఎందుకు ఒంటరిగా ఉన్నావని నీలో నువ్వు చింతించడం. అంటే నాలో నేను ప్రశ్నించుకునే మాటలు ఇవన్నీ. నాకు నేను ప్రశ్నించుకునే ప్రశ్నలు ఇవన్నీ. వీటికి సమాధానం వెతకడం కోసం నేను ఇలా ప్రయాణం మొదలుపెట్టాను. నాలాగా చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలోనూ ఉన్నారు. ఎందుకు ఈ ఫీలింగ్స్ ఇవన్నీ? దేనికి అంటే మనిషికి చిట్ట చివరికి మిగిలేవి ఏంటి అంటే జ్ఞాపకాలు, ఇంకా వాటికి సంబంధించిన ఆలోచనలు ప్లస్ బాధలు, ఇంకా ఏమైనా ఉంటే వాటితో కూడిన ఫీలింగ్స్. మనిషికి చిట్ట చివరికి మిగిలేవి ఇవే, ఇంకేం మిగలవు. ఇంకా చెప్పుకోవాలి అంటే గొప్పగా ఆ సమయంలో పొందిన ఆనందం. జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం బాధపడ్డ క్షణాలు తప్పించి ఆనందంగా జీవించిన క్షణాలే ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నాం, ఎందుకు ఇంత బాధపడుతున్నాం, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం, ఏంటి మనం ఎవరి కోసం పోరాడుతున్నాం? ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావా? నువ్వు పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టావు, పోయేటప్పుడు ఒంటరిగానే పోతావు, తేడా ఏం లేదు. కాకపోతే నువ్వు పోగు చేసుకున్న జ్ఞాపకాలు, నువ్వు పొందిన ఆనందం, సంతోషం ఎవరు పొందలేనటువంటి జీవితాన్ని నువ్వు సంపాదించుకున్నావు. అలాంటి జీవితాన్ని ఎలా జీవించాలని ఆలోచించాలి. నువ్వు చేసే అడ్వెంచర్స్, నువ్వు పొందే ఆనందం ప్లస్ హ్యాపీనెస్ ఇవేవి ఎవరు పొందలేరు నువ్వు తలుచుకుంటే. నేను నార్మల్గా చెప్పాలంటే సాధారణమైన మనిషిని, నార్మల్ మనిషిని. నేను అంత రిచెస్ట్ పర్సన్ కాదు, మరి లోయెస్ట్ పర్సన్ కాదు, మధ్యలో ఉన్న వ్యక్తిని, అంటే మిడిల్ క్లాస్ మనిషిని. ఈ మిడిల్ క్లాస్ జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది చాలామంది చాలా రీల్స్లో చెప్తూ ఉంటారు. మీకు ప్రత్యేకంగా మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. కానీ ఈ జీవితాన్ని జీవిస్తూనే ఆనందంగా ఎలా ఉండాలనే దాని గురించి నేను వెతుకులాడుతున్నాను. కొన్ని సందర్భాల్లో బాధగా కూడా ఉంటుంది, కానీ జీవితమే అంతలేండి, ఏం చేస్తాం. కాబట్టి ప్రతి దాని గురించి బాధపడకూడదు. అన్నిటినీ వదిలేసి ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఎలా జీవించాలనేది ఆలోచించండి. వెతకండి, సంతోషాన్ని వెతకండి, ఆనందాన్ని వెతకండి, బాధను వదిలేయండి.